నమస్కారం. హెచ్ఎంటీవీ ఆస్క్ టాస్క్ వ్యూవర్స్కి స్వాగతం. నేను మీ అశోక్ పోగు, మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఏదైనా ఒక పనిలో విజయవంతం కావాలంటే ముందుగా ఆ పని మీద ఆసక్తి ఉండాలి. మరి ఈరోజు మనం చర్చించుకునే అంశం ఆసక్తితో ఎలాంటి విజయమైనా సాధ్యమవుతుంది. ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు, యువతరం తాము చదువుతున్న చదువులో విజయం సాధించాలంటే, తాము రాసే పరీక్షలలో విజయం సాధించాలంటే, తమ జీవితంలో విజయం సాధించాలంటే ముఖ్యంగా వారికి కావలసిన ఆయుధం ఆసక్తి, ఇంట్రెస్ట్. ఏదైనా సరే ఆసక్తి లేకుండా చదవడం వల్ల, ఆసక్తి లేకుండా ఏదైనా పని చేయడం వల్ల సమయం వృధా తప్పించి అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు విజయాన్ని సాధించలేరు. కాబట్టి మీరు ఏ రంగంలోనైనా సరే విజయాన్ని సాధించాలంటే ఆసక్తితో పని చేయండి, ఆసక్తితో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మనకి తెలుసు, విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించాలంటే చదవాలి, ఏకాగ్రతతో చదవాలి. మరి ఏకాగ్రత పెంపొందించడానికి కావాల్సింది ఆసక్తి. చూడండి, ఆసక్తి ఏకాగ్రతకు మధ్య సంబంధం ఉంటుంది. కాబట్టి దయచేసి విద్యార్థులు, యువతరం మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే ముందుగా ఆసక్తిని పెంపొందించుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న, ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి సోక్రటీస్ గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి, గురువుగారు, విజయం అంటే ఏంటి? విజయం ఎలా సాధించగలం? విజయాన్ని సాధించాలంటే ఏమి అవసరము? ఏ యొక్క శక్తి అవసరం అని గురువుగారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు సోక్రటీస్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ విధంగా అలా కాలువ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. సో ఆ కాలువ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ యొక్క శిష్యుడు కూడా గురువుగారిని అనుసరిస్తూ కాలువ దగ్గరికి వెళ్తాడు. గురువుగారు కాలువలో దిగుతాడు, శిష్యుడు కూడా వెంటనే కాలువలో దిగుతాడు. వెంటనే మరుక్షణమే సోక్రటీస్ గురువుగారు ఏం చేస్తారంటే ఆ యొక్క శిష్యుని యొక్క తలను ఆ నీటిలో ముంచేస్తాడండి. నీటిలో ముంచేసి అలానే గట్టిగా అదిమి పట్టి ఉంచుతాడు. అప్పుడు లోపట ఆ యొక్క శిష్యుడు శ్వాస అందక ఇబ్బంది పడుతూ ఎలాగైనా పైకి లేవాలని అనుకుంటూ ఉంటాడు. కానీ గురువుగారు మాత్రం అదేవిధంగా అదిమి పట్టి ఉంచి కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ పైకి లేపుతాడు. వెంటనే ఆ యొక్క శిష్యుణ్ణి ఒక ప్రశ్న వేస్తాడు. నీవు నీటి లోపట ఉన్నప్పుడు ఏమనిపించింది? నీకు ఏమి కావాలనిపించింది? నీ యొక్క కోరిక ఏమిటి అని అడగగానే ఆ యొక్క శిష్యుడు చెప్తాడు, గురువుగారు, మీరు నన్ను నీటిలో ఉంచినప్పుడు నాకు ఏమీ కూడా ఆలోచించలేదు, నేను ఏమీ కూడా ఆలోచించలేదు. ఒకే ఒక ఆలోచన, నాకు కొంచెమైనా గాలి దొరికితే సరిపోవును అనే ఒక కోరిక ఏర్పడింది. ఎలాగైనా నాకు శ్వాసను తీసుకోవడానికి గాలి దొరికితే బాగుండు అని అనిపించింది గురువుగారు అని అంటారు. అప్పుడు వెంటనే సోక్రటీస్ ఆ శిష్యునితో, శిష్య, ఇదే కావాలి. విజయానికి ఇలాంటి బలీయమైన కాంక్ష, వాంఛ కావాలి. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఇలాంటి బలీయమైన కోరికను, ఎలాగైనా సాధించాలి, ఏదైనా చేయాలి, ఎలాగైనా సాధించాలి అనే తపన మీ అంతరాంతరాల్లో ప్రజ్వలిస్తుందో అలాంటప్పుడు మాత్రమే నీకు విజయం లభిస్తుంది. విజయానికి కావలసిన ఆయుధం ఇదే. దీన్నే కోరిక, బలీయమైన కోరిక, ఆసక్తి అంటారు నాయన అని చెప్తాడు. ఆ తర్వాత ఆ శిష్యుడు వెళ్ళిపోతాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరం కూడా ఏ రంగంలో ఉన్నా సరే, విద్యార్థి కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నవారైనా సరే, తాము చేస్తున్న పని పట్ల ముందుగా ఆసక్తిని కలిగి దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటప్పుడే అద్భుతమైన ఫలితాలు మీ ముందు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు, యువత తాము ఎందుకు
అనుకున్న ఫలితాలు రావట్లేదు, రిజల్ట్స్ రావట్లేదు అంటే ముఖ్యంగా ఆసక్తి లోపించడం. అందుకే అన్నారు, ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. కోరికని కలిగి ఉండాలి. ఎస్, ఐ కెన్ అచీవ్ ఇట్ అనే ఒక బలమైన కోరికని కలిగి ఉండండి. మీకు లక్ష్యానికి సంబంధించి ఒక బలీయమైన కోరిక కలిగి ఉండండి. అందుకే స్వామి వివేకానంద చెప్తారు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దానినే మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దానినే శ్వాసించండి, దానినే ధ్యానించండి, దానినే కలలు కనండి, ఆ భావంలోనే లయించి జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని అన్ని భాగాలను దానితో తాదాత్మీకరించండి. ఇదే విజయానికి దారి అంటాడు. ఎందుకంటే మన అణువణువు కూడా ఆ లక్ష్యం పట్ల కోరిక ఉండాలి. అలాంటి కోరిక, ఆసక్తి ఉన్నప్పుడే మీరు ఎలాంటి విజయమైనా సాధించగలుగుతారు. ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. విల్మ్ రుడాల్ఫ్ అనే ఒక మహిళ 4 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తనకి విపరీతమైన జ్వరం వస్తుంది. దాని ద్వారా రెండవసారి కూడా జ్వరం రావడం వల్ల పోలియో వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఏమనుకుంటారంటే, నువ్వు ఇక నడవలేవు, నువ్వు భవిష్యత్తులో ఏమి చేయలేవు అని అనుకుంటుంది. కానీ విల్మ్ రుడాల్ఫ్ అనే మహిళ తాను చిన్నగా ఉన్నప్పుడు అంతటి ఆరోగ్య సమస్యను ఎదుర్కొని, ఎస్, ఎలాగైనా నేను భవిష్యత్తులో నా యొక్క ఈ ఆరోగ్య సమస్యను అధిగమించి ఒక గొప్ప విజేతగా, ఒక గొప్ప విజయాన్ని సాధించాలనే కాంక్షను, బలీయమైన వాంఛను తనలో పెట్టుకొని తన అమ్మగారితో అంటుంది, అమ్మ, నేను భవిష్యత్తులో ఎలాగైనా సరే ఒక గొప్ప విజేతగా, ఒక రన్నింగ్ కాంపిటీషన్లో ఒక గొప్ప అథ్లెట్గా మారాలి అని అన్నప్పుడు ఆ యొక్క తల్లి కూడా తన అనుగుణంగా ప్రోత్సహించి, అదేవిధంగా తన యొక్క బిడ్డ విల్మ్ రుడాల్ఫ్ మనసులో కూడా ఆ యొక్క ఉత్సాహాన్ని పెంపొందింపచేసి, ధైర్యాన్ని నూరిపోసి, ఆ ఆసక్తిని అదేవిధంగా కంటిన్యూ అయ్యేటట్టుగా చేసి, చివరికి ఏమవుతుందంటే అంతటి బలీయమైన కాంక్ష వల్ల విల్మ్ రుడాల్ఫ్ 1960 ఒలింపిక్స్లో అంతకుముందు ఎప్పుడు కూడా ఓటమి చెందనటువంటి జుట్టా అనే మహిళను ఓడించి 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల రిలేలలో కూడా ఆ జట్టుపై గెలుపొంది తను ప్రపంచ ఛాంపియన్ అవుతుంది. చూడండి ప్రియమైన విద్యార్థులు, యువత, ఒక మహిళ తను అనుకున్న ఒక బలమైన వాంఛ, కాంక్ష వలన ఎంతటి అద్భుతమైన విజయాన్ని సాధించారు. కాబట్టి మీరు కూడా, మీలో కూడా శక్తులున్నాయి, మీరు దాని మీద ఆసక్తిని పెంపొందించుకోండి. అంతే. మీరు సాధారణంగా మీరు అనుకున్నట్టు కాకుండా మీరు ఎలా అనుకోవాలి, ఇట్ షుడ్ నాట్ బి ఏ విష్ కాదు, కోరిక ఉండొద్దు, అది మీ యొక్క లక్ష్యమై ఉండాలి. ఎలాగైనా సాధించాలనే తపనను కలిగి ఉండండి దయచేసి. సో అలాంటప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇకపోతే విద్యార్థులు, యువత తాము కలలు కంటూ ఉంటారు, కేవలం కలల్లో జీవిస్తారు, ఆసక్తి ఉండదు, ఇది కావాలి అని అనుకుంటారు. దయచేసి విద్యార్థులు, యువతరం మీరందరూ కూడా ఏం చేయాలంటే కేవలం కలల్లో జీవించకూడదు. ఎందుకంటే కలల్లో జీవించడం మూర్ఖుడి లక్షణం, జీవితంలో కలలు కనడం సామాన్యుడి గుణం. కానీ కన్న కలలకు సార్థక రూపం తేవడమే సమర్థుల లక్ష్యం. మరి అలాంటి సమర్థులుగా మీరు మారాలంటే ముందుగా మీరెంచుకున్న రంగంలో ఆసక్తిని ప్రదర్శించండి, కోరికను పెంపొందింపచేసుకోండి. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మహోన్నతమైన విజయాలు సాధిస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న అంశాన్ని చెప్పదలుచుకున్నాను. మనకు తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి. ఈయన కొన్ని వందల ప్రయోగాలు చేశాడు, అవన్నీ విఫలం చెందిన మొదటిసారి తాను ప్రయోగాన్ని ఎంతటి శ్రద్ధాసక్తులతో చేశాడో చివరిసారి కూడా తన ప్రయోగం సక్సెస్ అయ్యే ముందు చేసిన ప్రయోగాన్ని కూడా అంతటి శ్రద్ధ, ఆసక్తి, కోరికతోనే ఆ ప్రయోగాన్ని చేసి చివరికి విజయం సాధించి బల్బును కనుగొనగలిగాడు. అంటే ఇది కేవలంకు అతను ఒకవేళ కొన్ని ప్రయోగాలు విఫలం చెందినప్పుడు ఆసక్తిని కోల్పోతే ఏమై ఉండేది?
బల్బును కనుగొలేకపోయేవాడు. కాబట్టి దయచేసి విద్యార్థులు, యువత మీరందరూ కూడా ఎప్పుడైనా సరే కొన్ని సబ్జెక్టులలో మార్కులు తక్కువ రావడం, కొన్ని ఎగ్జామ్స్లలో ఫెయిల్ కావడం, కొన్ని అనుకున్న ఫలితాలు రాలేకపోవడం, అపజయాలు ఎదురైనప్పుడు మీరు ఏదైతే అంటిపెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని మార్చుకోకుండా, ఆసక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ చేసుకోకుండా అదే ఆసక్తిని కంటిన్యూ చేయండి. అదే ఆసక్తితో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకునే విజయాలు మీ సొంతం అవుతాయి. మనకి 100 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉదాహరణకి నీటిని తీసుకుందాం. నీరుని 99 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయండి. అది ద్రవ స్థితిలో అలానే ఉంటుంది. ఎప్పుడైతే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారో వెంటనే టప్ అనే శబ్దంతో, గొప్ప శబ్దంతో అది ఆవిరైపోతుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే, మనం ఏది చేసినా కూడా 100% ఆసక్తిని ప్రదర్శించండి. దయచేసి విద్యార్థులు, యువత మీరంతా కూడా మరి మీ భవిష్యత్తులో మీరు ఎంచుకున్న రంగంలో 100% ఆసక్తిని, కోరికను అదేవిధంగా సాగిస్తూ ఉండండి. భవిష్యత్తులో ఎలాంటి విజయమైన మీ పాదాక్రాంతం అవుతుంది. థ్యాంక్ యూ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.